కాదు సార్. ఇప్పుడు ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో అయినంత మాత్రాన వాళ్ళు చట్ట విరుద్ధంగా వ్యవహరించినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుంది? చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదా? అబ్సల్యూట్లీ కరెక్ట్. నిర్ణయాలు ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోవాలి. హ్మ్. ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ జడా శ్రవణ్ కుమార్ ఆర్ హైకోర్టు జడ్జ్ ఆర్ అలా సుప్రీం రిక్వెస్ట్. కోర్ట్ జడ్జ్ ఆర్ నరసింహరావు గారు, నో బడీ ఈస్ అబౌవ్ ది లా. హ్మ్. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. హ్మ్. నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. కానీ హ్మ్. ఎలా, ఎప్పుడు, ఎందుకు, హ్మ్. ఈ 3 పాయింట్లు మనం చూసుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా యాక్టర్ హీరోయిన్ కేసులోనే ఒక చిన్న ఒక హీరోయిన్ కేసులో ఇప్పుడు ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు. హ్మ్. మాజీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్ అయ్యాడు. హ్మ్. ఏ అలిగేషన్ మీద అరెస్ట్ అయ్యాడు? హ్మ్. ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసులో హ్మ్. ఆ అమ్మాయి మీద ఒక అతను కేసు పెడితే హ్మ్. ఆ కేసులో ఆ అమ్మాయిని ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ చేయించాం. హ్మ్. రిమాండ్ చేయించి 40 రోజుల తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మని వాళ్ళని వదిలేశారు. Hmm. ఈజ్ ది సమ్ అండ్ సబ్స్టాన్స్ లో కేసు ఇది. అవును. ఓకేనా? హ్మ్. నా ఈ కేసులో నేను 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 చెప్పేది ఏంటంటే, ఈ కేసులో ఫలానా వ్యక్తి ఎవరైతే కుక్కల రాజశేఖర్ ఎవరో పేరు అవును. అతను విద్యాసాగర్. కంప్లైంట్ విద్యాసాగర్. ఆ! విద్యాసాగర్ ఈ హ్మ్. అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు. హ్మ్. ఈ అమ్మాయి మీద పెట్టినటువంటి కేసులో హ్మ్. ఈ అమ్మాయి మీద పెట్టినటువంటి కేసులో వాస్తవాలు అవునా కాదా చెప్పాల్సింది, నిరూపించాల్సింది కోర్ట్ ఆఫ్ లా. నెంబర్ 1. హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయి పెట్టిన కేసులో వీళ్ళు ఏమన్నా ఛార్జ్ షీట్ ఓకే, ఏం కేసు లేదనుకుందాం. హ్మ్. కేసు అసలు లేదు, తప్పుడు కేసులు కొట్టే మీరేమన్నా పోలీసులు ఛార్జ్ షీట్ వేశారా కోర్టు ముందు? నో. నెంబర్ 1. హ్మ్. ఒకవేళ ఛార్జ్ షీట్ వేసి ఉంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసిందా? హ్మ్. నాకు తెలీదు. హ్మ్. ఒకవేళ వీళ్ళు ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత కోర్టు విచారణ జరిపి హ్మ్. విద్యాసాగర్ పెట్టినట్టు కేసు అంతా ఫేక్ కేసు, అసలు ఇటువంటి ఏమీ వాస్తవాలు లేవని కేసు ఏమైనా మెరిట్స్ మీద కొట్టేసిందా? హ్మ్. అది కూడా కాదు. హ్మ్. పోలీసులు అసలు ఇది కేసే లేదమ్మా, కొత్త కేసు ఇదంతా, పలానా వాడిని కేవలం కుకుడప్ స్టోరీస్ తోటి, కుకుడప్ ఫ్యాక్ట్స్ తోటి కేసు పెట్టారని హ్మ్. పోలీసులు ఏమైనా కేసు ఫైనల్ రిపోర్ట్ వేస్తే, రిఫర్ ఛార్జ్ షీట్ వేస్తే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వేస్తే దాన్ని కోర్టు ఏమైనా యాక్సెప్ట్ చేసిందా? నో. యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ విద్యాసాగర్ కి కొన్ని రెమెడీస్ ఉంటాయి. హ్మ్. ఆయన మళ్ళీ పోలీసులు తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు, నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటారనే రెమెడీస్ ఉంటాయి. హ్మ్. సో ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి కేసు హ్మ్. కోర్టులోకి వచ్చిన తర్వాత, కోర్టులోకి నిరూపణ అయిన తర్వాత, హ్మ్. అది వాస్తవ అవాస్తవ అని చెప్పిన తర్వాత హ్మ్. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో భాగంగా హ్మ్. ఒక వ్యక్తి పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్ అని నిర్ధారణకు రావడానికి మీకున్న హక్కు ఏంటి? ఓకే. ఆన్ వాట్ బేసిస్ కంక్లూజన్‌కి వచ్చారు? హ్మ్. సిఆర్పిసిలో పోలీస్ పాత్ర పోలీస్‌ది, హ్మ్. కోర్టు పాత్ర కోర్టుది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ది, అక్యూజ్డ్ డిఫెన్స్ కౌన్సిల్ యొక్క పాత్ర డిఫెన్స్‌ది. ఇవి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. హ్మ్. అంతేగాని నేను రిపోర్ట్ ఇవ్వగానే నాకు మరణశిక్ష చేసే హక్కు పోలీస్ ఆఫీసర్‌కి లేదు. హ్మ్. హ్మ్. లేకపోతే ఛార్జ్ షీట్ వేయగానే విచారణ జరపకుండా మరణశిక్ష చేసే హక్కు జడ్జికి లేదు. హ్మ్. సో ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఈ పర్టికులర్ కేసులో హ్మ్. ఐపీఎస్ ఆఫీసర్ గా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు, ఇతను ఇండల్జ్ అయ్యాడు. హ్మ్. ఇతను రానానో టానానో ఇంకొకరినో ఎవరినో పిలిచి మీరందరూ అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసుకుని తీసుకురండి అని చెప్పినటువంటి మేబీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు హ్మ్. ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో హ్మ్. అతని కేసులో భాగంగా. హ్మ్. కానీ ఈ విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు. హ్మ్. ఇది ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి మధ్యలో ఇండల్జ్ అయ్యి హ్మ్. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇదంతా కూడా అధికార దుర్వినియోగం చేశాడు అనేది ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తప్ప హ్మ్. అసలు బేసిక్ ఏ విధమైనటువంటి కోర్టు కన్క్లూజన్ ఇవ్వనటువంటి ఒక కేసుని హ్మ్. తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు లోపల పెడుతున్నావు అంటే హ్మ్. రేపు ఉదయం హ్మ్. ఈ రోజు కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులో ప్రతి కేసుల్లో హ్మ్. ఈ రోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారో ఆయన అరెస్ట్ చేయొచ్చు, హ్మ్. లేదా ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఎవరెవరైతే డీజీపీ స్థాయిలోనో, డిఐజీ స్థాయిలోనో, ఎస్పీ స్థాయిలోనో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వరుసనే నుంచోబెట్టి ఒక్కరోజే ఒక 60 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేసేయచ్చు. ఇక్కడ నేను అంటుంది ఇక్కడ ఆంజనేయుల, ఏబి వెంకటేశ్వరరావు కాదు, నరసింహరావు గారు. హ్మ్. 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 వ్యవస్థ. నేను మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ యొక్క డీజీపీ స్థాయి అధికారులైన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల యొక్క పరిస్థితి, హ్మ్. 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 ఒక ఐపీఎస్ ఆఫీసర్ యొక్క పరిస్థితి, హ్మ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పరిస్థితి. ఒక ఇన్స్టిట్యూషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్, హ్మ్. నాట్ ఇన్ ఇండివిజువల్స్. హ్మ్.
మీరు కానీ పొలిటికల్ బేసిస్ డ్రామాలో ని బేసిస్ ఏ బేసిస్ పైన అరెస్ట్ చేశారు అనేది సరే ఇప్పుడు ఆ రోజు ఆ అమ్మాయి హీరోయిన్ జత్వారిని ముంబై నుంచి తీసుకొచ్చారు. ముంబై మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఆయన సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయో చూసి ఆమె తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. తీసుకొచ్చి విజయవాడలో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ మ్యాజిస్ట్రేట్ కూడా అన్ని చూసిన తర్వాత ఓకే ఆమె రిమాండ్కి ఇవ్వచ్చు అని ఇచ్చారు. సో మ్యాజిస్ట్రేట్స్ కన్విన్స్ అయ్యారంటే సమ్ ఎవిడెన్స్ వాళ్ళేదో ఉండి కన్విన్స్ అయినట్లు కదా. సేమ్ టైం పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్న క్రమంలో కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఉన్న ఆధారాలు అవి చూసిన తర్వాత ఆయన రిమాండ్ ఇచ్చారు. ఇక్కడ పాత్ర మెజిస్ట్రేట్ యొక్క పాత్ర రిమాండ్ ఇచ్చేటప్పుడు నామినల్ మాత్రమే. నామినల్ ఓకే. నామినల్ మాత్రమే. అక్కడ మీకు మెజిస్ట్రేట్ జడ్జికి విచారణ చేసే అధికారం లేదు. ఉమ్, ప్రాథమికమైనటువంటి ఉమ్, నరసింహరావు గారు మర్డర్ చేశారు. ఒక 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 అతను మర్డర్ చేశారు. ఎలిగేషన్ అది. ఉమ్, నేనేం చెప్తాను, నరసింహరావు గారు మర్డర్ చేశారండి అని చెప్పాను. ఉమ్, అదే టైంలో మీరు రేవంత్ రెడ్డి గారితో లంచ్ చేస్తున్నారు అఫీషియల్ ఫంక్షన్ లో. ఉమ్, నేను వచ్చి మీ లాయర్ గా నేను చెప్పిన నరసింహరావు గారు అసలు లేరమ్మా, అదిగో ఆ చెప్పిన టైంకి ఈయన రేవంత్ రెడ్డి గారితో చూస్తున్నాను, రిమాండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి లేదంటే జడ్జి విల్ నెవర్ అప్రిషియేట్. ఉమ్, ఎందుకు అప్రిషియేట్ చేయరు అంటే ఎవిడెన్స్ అప్రిషియేట్ చేసే సందర్భం రిమాండ్ యాక్సెప్ట్ చేసే సందర్భం కాదు. ఓకే 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 ఆహా. సో మీ ఎల్బి ప్లీ తీసుకున్నారు కాబట్టి మీకు సంబంధించిన వాదన ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా కోర్టు మీ యొక్క వాదనలో మీ కోర్టులో వినిపించుకోండి సార్. ఉమ్, కానీ రిమాండ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మీ యొక్క డిఫెన్స్ ని సాక్ష్యాధారాల్ని పరిశీలించే సందర్భం అది కానే కాదు. ఉమ్, కాబట్టి ప్రాథమికంగా పోలీసులు ఏ ఛార్జ్ షీట్ అయితే ఒక ఎఫ్ఐఆర్ పెట్టారో, రిమాండ్ పెట్టారో, రిపోర్ట్ పెట్టారో, ప్రాథమికమైన సాక్ష్యాధారాలు నాకు ప్రాథమికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని రిమాండ్ ఇవ్వాల్సిందని రిమాండ్ ఇచ్చేస్తాం. ఉమ్, వాట్ ఈస్ రాంగ్? ఉమ్, రిమాండ్ ఇవ్వటంలో మెజిస్ట్రేట్ల పాత్ర చాలా నామినల్ గా ఉంటుంది. ఉమ్, ఉమ్, కానీ నేనేమంటాను అంటే ఇవి రేపొద్దున ఏది నిలబడవు కేసులు. అవునా? ఆ, ఈ కేసు ఏది నిలబడదు. నాట్ 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 పర్సెంట్ కూడా నిలబడదు కేసు. ఎందుకు నిలబడదు అంటే ఉమ్, నేను ఇప్పుడు చెప్పిందే, ఉమ్, పోలీసులు పెట్టే కేసుకి ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేవు. ఎవరో ఒక లాయర్ అక్కడ ఎవరో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఉమ్, ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అసలు విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు ఫేక్ కేసు అని చెప్పింది ఎవరు? ఎవరు పోలీసులే నిర్ధారణ చేస్తే ఎట్లా? ఉమ్, ఉమ్, ఇప్పుడు అల్టిమేట్ గా పోస్ట్ మార్టం రిపోర్టు, ఇప్పుడు అల్టిమేట్ గా ఇంతకు ముందు ఆమెని రిమాండ్ పెట్టింది కూడా పోలీసులేగా అవును అవును కదా. అవును ఆమెను రిమాండ్ పెట్టింది పోస్ట్ మ్యాన్లు అయితే కాదు కదా, అంతే కదా, పోలీసులే కదా. ఉమ్, పోలీసులే కదా రిమాండ్ పెట్టింది. అది తయారు చేసింది కూడా SHOనే కదా. ఉమ్, 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 దాని మీద సంతకం పెట్టింది కూడా సర్కిల్ ఇన్స్పెక్టరే కదా. ఉమ్, సో ఇంతకు ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ రూల్స్ వేరను, ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రూల్స్ వేరవ్వవు కదా. ఐపీసీ ఒకటే సో కదా. భారత పోలీసు న్యాయసంఘం. మాన్యువల్ ఎప్పుడు కూడా పోలీసుల మాన్యువల్ ఎప్పుడు కూడా ఉమ్, అది ఎవరు చేసినా, రిమాండ్ చేసినా సిఐఏ చేస్తాడు, కోర్టు ఆర్డర్ ఇచ్చినా కోర్టే ఇస్తుంది, వ్యక్తులను చూడరు. ఉమ్, సో రేపొద్దుయం విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు ఉమ్, ఒకసారి కోర్టుకు వెళ్ళి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె ప్రాథమికంగా తప్పు చేసిందని నిరూపించి 40 రోజుల తర్వాత కోర్టులో ఆమెను రిమాండ్ తీసుకున్న తర్వాత ఉమ్, ఆ పర్టికులర్ కేసులో ఫ్యాక్ట్స్ తప్పు, ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఇది తప్పుడు కేసు అని కోర్టు నిర్ధారణ చేయకముందే ఉమ్, మీరు ఇంకొక కొత్త వెర్షన్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయటం, ఉమ్, ఇది పోలీసు వ్యవస్థలో వాళ్ళకి వాళ్ళే కాంట్రడిక్షన్ ఇచ్చినట్టు. ఓకే 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 ఉమ్, 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 మూడో వ్యక్తి యొక్క ఇంటర్వెన్షన్ లేదు, కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ లేదు, కోర్టు చెప్పలేదు, కోర్టు డైరెక్షన్ లేదు. ఉమ్, పోనీ వీళ్ళు ఏమైనా దీని మీద హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయించుకున్నారా? ఎంఐ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ని లేదు కదా. క్వాష్ చేయించుకోరా? ఉమ్, ఉమ్, పోలీసులు ఏమైనా దీని మీద ఫైండింగ్ ఇచ్చారా? ఫైండింగ్ ఇస్తూ కోర్టులో ఏమైనా వేసారా? ఉమ్, సో శంఖంలో పోస్తే గానీ తీర్థం కానట్టు ఉమ్, వీళ్ళు చెప్పేటువంటి ఆంజనేయులు మీద పెట్టినటువంటి కేసులన్నిటికీ ప్రాథమికంగా కోర్టుల యొక్క అనుమతి లేకుండా, కోర్టులు విద్యాసాగర్ పెట్టిన కేసు తప్పు అని ప్రూవ్ చేయకుండా, ఉమ్, ఈ తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పకుండా వీళ్ళు మరో కొత్త కోణంలో ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ని దారి మళ్లించేసి మరలా ఇంకొక కొత్త వెర్షన్ ఇంట్రడ్యూస్ చేయటం తోటి ఇది పొలిటికల్ గా కంప్లీట్ గా పొలిటికల్ రైవల్టీ ఉన్న కేసుగా ప్రజలందరికీ అర్థమవుతుంది, కోర్టుకు కూడా రేపు అర్థమవుతుంది. ఓకే ఓకే. సో ఆ కేసు నేను ఇక్కడ ఏమంటాను అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని, ఒక డీజీపీ స్థాయి అధికారిని మీరు అరెస్ట్ చేసి ఉమ్, మీరు అతను ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పి చెప్పారు. అవును. అది బేస్ ఉన్న కేసు, ఉమ్, ఆ కేసులో బేస్ ఉంది. ఉమ్, 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 ఉమ్,
ఎందుకు ఇతను వాల్యుయేషన్ చేయించేటప్పుడు అనుమతి లేకుండా వాల్యుయేషన్ చేయించాడని, హ్మ్. లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని. హ్మ్. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హ్మ్. అండ్ విల్ బి డిసైడెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్. హ్మ్. బట్ దిస్ ఈస్ అ కేస్ విచ్ ఈస్ నాట్ టెనబుల్ ఇన్ ది ఐ ఆఫ్ లా. హ్మ్. 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 ఇలాంటి కేసులు పెడితే రేపొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఒకళ్ళని అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు నిన్న విడదల రజనీ వాళ్ళ పిఏని అరెస్ట్ చేశాడండి. అవును. విడదల రజనీ గొడవ పెట్టిందండి. హ్మ్. మీరు రాసి పెట్టుకోండి. రేపు విడదల రజనీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హ్మ్. మొట్టమొదట లేచిపోయేటువంటి సీఐలో ఆడే ఉంటాడు. హ్మ్. 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 అంతే కదా! ఎందుకు అంటే రివెంజ్. అంతే, ఎవరి పని వాళ్ళు చేయలేరు హ్మ్. పార్టీగా. హ్మ్. ఒకవేళ నేను ఈ 5 సంవత్సరాలు నేను పని చేస్తున్నాను అని ఫీల్ అయితే, హ్మ్. ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 ఇయర్స్ నేను రిమాండ్‌లో ఉండడానికి యాక్సెప్ట్ చేయాలి. ఓహ్ మై గాడ్! ఆ పరిస్థితి. సీఏల స్థాయి దగ్గర నుంచి ఎస్పీలు, ఐఏఎస్‌లు కూడా ఆ పరిస్థితి వచ్చేసింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఖచ్చితంగా కదా సార్! జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? హ్మ్. మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఓపెన్ స్టేట్మెంట్ ఏం చెప్పారు? సప్త సముద్రాలు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రేపొద్దున అధికారంలోకొస్తే హ్మ్. 2.0నో, 2.0నో ఎలా ఉంటదో చూడండి. చేతులు కట్టించి బట్టలిప్పించి నిలబెడతానని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి హ్మ్. రేపొద్దున ఆయన గాని అధికారంలోకొచ్చాడు అంటే, హ్మ్. దీనికి ఇంత 200 టైమ్స్ ఎక్కువగా చెప్పిన దానికంటే చేస్తారు. హ్మ్. ఇది హ్మ్. చేయటం కరెక్టా కాదా నాకు తెలీదు. హ్మ్. కానీ హ్మ్. ఈ విధంగా మీరు కూటమి ప్రభుత్వం ఈ విధంగా అమాయకులు, మంచోళ్ళో, చెడ్డోళ్ళో నేను